హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రకాష్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన గ్లోబల్ ప్రీమియర్స్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటిది, ఏ ప్రాబ్లం జరుగుతున్నవి, దానికి సొల్యూషన్ ఏంటిది అనేది మనము ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో ముందుగా నేను నా అకౌంట్ లాగిన్ చేసుకున్నాను. లాగిన్ చేసుకున్న తర్వాత యాక్చువల్లీ మనకు కావాల్సింది ఏంటిది, అడ్వర్టైజ్మెంట్స్. మనకు డైలీ ఇన్కమ్ కావాలి. ఈ డైలీ ఇన్కమ్ మరి అందరికీ వస్తుందా లేదా, ఫ్రీ వాళ్ళకి వస్తుందా లేదా అనే దానిపైన మనం చర్చించుకుందాం. యాక్చువల్లీ కంపెనీ చెప్పినట్టుగా ఫ్రీ వాళ్ళకు $20, పెయిడ్ వాళ్ళకు $50 వాళ్ళ ప్యాకేజీని బట్టి. సో $50 పే చేసినటువంటి వ్యక్తులకు ఎంత వస్తున్నాయి, ఫ్రీగా జాయిన్ అయిన వాళ్ళకు ఎన్ని డాలర్స్ వస్తున్నాయి, ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి అనేది మనము తెలుసుకుందాం. సో ముందుగా నేను లాగిన్ అయ్యాను, నా అకౌంట్ లాగిన్ అయ్యాను. నాకు కావాల్సింది ఏంటిది, అడ్వర్టైజ్మెంట్స్ చూడడము, డబ్బులు సంపాదించడం. సరే, మనం ఇప్పుడు ముందుగా అడ్వర్టైజ్మెంట్స్కి వెళ్ళిపోదాం. అడ్వర్టైజ్మెంట్స్కి వెళ్ళాలంటే మనం ముందుగా మన మెనూ ఓపెన్ చేయాలి. మెనూ ఓపెన్ చేసిన తర్వాత మనం ట్రాఫిక్ యాడ్స్ అని ఇక్కడ ఉంది చూడండి, దీన్ని క్లిక్ చేయాలి. ట్రాఫిక్ యాడ్స్, ఇందులో ఫస్ట్ వన్ విజిట్ అండ్ ఎర్న్, దీన్ని క్లిక్ చేద్దాం. దీన్ని క్లిక్ చేయడం ద్వారా మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మనకు యాడ్స్ కనిపిస్తాయి. టోటల్ యాడ్స్ చూసుకుంటే 25, మళ్ళీ ఇలా ఒక్కొక్క పేజీలో 25 ఉంటాయి. మొత్తం ఇక్కడ 6 పేజీలు ఉన్నాయండి. 6 పేజీలు అంటే మీరు లెక్కేసుకోవచ్చు ఎన్ని వస్తున్నాయి అనేది. ఓకే, రైట్. సరే, మనం ఇప్పుడు క్లిక్ చేద్దాం, అడ్వర్టైజ్మెంట్ని క్లిక్ చేద్దాం, ఏమవుతుందో. క్లిక్ చేశాను, ఫస్ట్ వన్. ఆల్రెడీ దిస్ యాడ్ ఈజ్ ఎక్స్పైరెడ్ అంటే ఆల్రెడీ యాడ్ ఎక్స్పైర్ అయిపోయింది. మళ్ళీ బ్యాక్ వెళ్దాం, మళ్ళీ ఇంకొకటి చూద్దాం. ఇంకొక దాంట్లో కూడా సేమ్ ప్రాబ్లం వస్తుంది. ఇలా ఈ పేజ్లో లాస్ట్ది చూద్దాం, లాస్ట్ వన్. ఈ లాస్ట్ వన్ చూస్తే కనుక సేమ్ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఒకసారి మధ్యలో చూద్దాం. అంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా ఎక్స్పైర్ అయినవి, అన్నీ ఎక్స్పైర్ అయినవి. చూడండి, ఒకటి ఇంకా మనకు విజిట్ చేయడానికి అందుబాటులో లేదు, చూడడానికి అందుబాటులో లేదు. చూడండి, ఇన్ని ఉన్నాయి కదా, ఇందులో ఒక్కటి అంటే ఒక్కటి ఇంకా మనకు చూడటానికి అవైలబుల్ లేదు. సరే, నెక్స్ట్ పేజీలో వెళ్దాం. నెక్స్ట్ పేజీలో వెళ్తే మరి ఇందులో ఎన్ని ఉన్నాయనేది చూసుకుందాం ఒకసారి. ఇందులో ఏమైనా వస్తాయా? ఫస్ట్ వన్ క్లిక్, సేమ్ ప్రాబ్లం. ఇందులో మళ్ళీ మధ్యలో ఒకటి కొడదాం, ఏమొచ్చింది, సేమ్ ప్రాబ్లం వచ్చింది. సో ఇందులో లాస్ట్ వన్ కొడదాం. అది కూడా సేమ్ చూపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ పేజీలో వెళ్దాం. ఓకే, సో నెక్స్ట్ పేజీలో వెళ్తే మళ్ళీ యాప్ ఓపెన్ అయ్యాయండి. సో దీంట్లో వెళ్ళి ఫస్ట్ వన్ ఒకసారి క్లిక్ చేసి సేమ్ ప్రాబ్లం వచ్చింది. ఇందులో మళ్ళీ మధ్యలో పేజీకి వెళ్దాం. ఇది కూడా సేమ్. అంటే మనకి ఇచ్చినటువంటి యాడ్స్లో ఏది కూడా మనకు చూడటానికి లేదు, ఎందుకంటే ఎక్స్పైరీ అయిపోయాయి. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ పేజీలో వెళ్దాం. అక్కడ ఏమన్నా అవైలబుల్ ఉన్నాయా? నెక్స్ట్ పేజీలో వెళ్తే మనకి ఇక్కడ చూడండి, మీ ముందే ఎన్ని క్లిక్ చేస్తున్నాను, ఒక్కటి ఇంకా మనకు అవైలబుల్ లేదు, అన్నీ కూడా ఎక్స్పైరీ అయిపోయినవే. ఇలా ఎందుకు అవుతుంది అనేది మనకి ఇప్పుడు సందేశం. అంటే ప్రతి ఒక్కరికి ఉన్న సందేహం అదే.
ఎందుకు మాకు చూడడానికి రావట్లేదు? ఫ్రీ వాళ్ళకైతే ఇవి ఓపెనే కావట్లేదు అసలే. ఇది పెయిడ్ వాళ్ళకు. ఎటువంటి ప్రాబ్లం ఎవరికి వస్తుందంటే పెయిడ్ వాళ్ళకు. యాడ్స్ ఇస్తున్నారు, కానీ అది మనం చూడడానికి లేకుండా ఆల్రెడీ ఎక్స్పైరీ అయిపోయినవి అంటున్నాం. ఓకే. సో ఎందుకు అవుతున్నాయి అంటే మన సిస్టమ్ కొత్తదండి. కంపెనీ కొత్తది, సిస్టమ్ కొత్తది. సో దీనికి గాను కంపెనీ సర్వ ప్రయత్నాలు చేస్తుంది. అంటే ప్రతి ఒక్కరికి అడ్వర్టైజ్మెంట్స్ అందుబాటులో తేవడానికి సర్వ ప్రయత్నాలు చేస్తుంది. త్వరలో తీసుకొస్తుంది, నో ప్రాబ్లం. దాని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాని మీద వర్క్ జరుగుతుంది. ఒకవేళ మనం వెబ్సైట్ ఆపి వర్క్ చేసుకుంటే మనం ప్యానిక్ అవుతాం. ఒక 2 రోజులు వెబ్సైట్ ఆపేసరికి అందరికీ ఒకటే మైండ్లో ఫిక్స్ అయింది, ఏంటిది? కంపెనీ పోయింది. ఎందుకంటే అన్నీ ఇలాగే వస్తాయి, ఇలాగే పోతుంటాయి. లైఫ్ వచ్చింది, అలాగే డబ్బులు తీసుకొని వెళ్ళిపోయింది అని ఇలా చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. సో ఇది అలా కాదండి. కంపెనీ తన యొక్క సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసుకుంటుంది. సో ఇంత ట్రాఫిక్ ఉంది కదా, ఈ ట్రాఫిక్కి ఏ విధంగా ఇవ్వాలి అనేది ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసుకొని అందుబాటులో తేవడానికి ప్రయత్నాలు చేస్తుంది. దీనికి గాను అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఈరోజు మన సిఇఓతో మీటింగ్ ఉంటుంది. యూకే టైం ప్రకారంగా 4 గంటలకి, మన టైం ప్రకారంగా రాత్రి 7:30కి మనకు మీటింగ్ ఉంటుంది. మీరు చూసుకోవచ్చు, మీటింగ్ టైమింగ్స్ మనకి ఇక్కడ ఉంటాయి. ఇది ఒక్కసారి చూసుకోండి. మీకు సండే జూలై 21 4 PM యూకే టైం. ఓకే. ఈ మీటింగ్కి దాదాపుగా ఇంతకుముందు అయితే 300 మంది కెపాసిటీ ఉండేది. మరి గ్లోబల్గా లాంచ్ అయింది కాబట్టి ఇప్పుడు ఏమైనా పెంచితే పెంచవచ్చు, చూద్దాం మనం. ఒకవేళ పెంచిందనుకోండి, అంటే ప్రతి ఒక్కరు ప్రయత్నించండి. ముందుగానే జాయిన్ అయితే మీకు అవకాశం వస్తుంది. దీని మీద ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నలు అడగటానికి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. దాంట్లో మీరు మీ యొక్క ప్రశ్నలు అడగవచ్చు. మనం అడిగే ప్రశ్నలు ఆల్రెడీ వేరే వాళ్ళు అడుగుతారు. ఎందుకంటే వేరే కంట్రీస్ నుండి ఉన్నారు కాబట్టి వాళ్ళు అడుగుతారు. దాన్ని మనం వింటే సరిపోతుంది. దానికి ఒక క్లారిటీ వస్తుంది. ఈరోజు మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఎవరి మీద? ఫ్రీ వాళ్ళకి ఎప్పుడు వస్తాయి, పెయిడ్ వాళ్ళకి ఇలా ప్రాబ్లం వస్తుంది, మరి వీళ్ళ ప్రాబ్లం ఎప్పుడు సొల్యూషన్ అవుతుంది అనేది మన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఈరోజు సిఇఓ గారు చెప్తారు. సో ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదండి. ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండండి. ఓకే. ఈ 4 రోజులు మనకు టైం వేస్ట్ అవుతుంది కావచ్చు, కానీ తర్వాత ఇది ఒక్కసారి సెటరేట్ అయిన తర్వాత మనం కనీసం ఫ్రీ వాళ్ళు కనీసం ఒక $10 ఖచ్చితంగా సంపాదిస్తారు. పెయిడ్ వాళ్ళు కనీసం ఒక $30 ఖచ్చితంగా సంపాదిస్తారు. కాబట్టి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇకపోతే మనము మన యొక్క మనం పే చేసినటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఎవరికైతే డాలర్స్ వచ్చాయో దాని ద్వారా కూడా యాక్టివేషన్ చేయొచ్చు. దాన్ని ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.